లాస్ట్ 2 వీడియోస్ లో ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటో కోడ్ తో సహా చాలా డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్లి చూసేయండి, లేకపోతే మిస్ అయిపోతారు. ఈ వీడియోలో పాలిమార్ఫిజం అంటే ఏంటో చెప్తాను. పేజ్ ఫాలో చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, లేకపోతే నెక్స్ట్ వచ్చే కంటెంట్ మిస్ అయిపోతారు. పాలిమార్ఫిజం అంటే ఏం లేదండి, సిచ్యువేషన్ కి తగ్గట్టు మనుషులు మారినట్టు పాస్ చేసిన పారామీటర్స్ కి తగ్గట్టు ఫంక్షన్స్ మారతాయి. దీన్నే ఇంగ్లీష్ లో ఫంక్షన్ విత్ సేమ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ అని అంటాం. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఐఫోన్ అనే క్లాస్ క్రియేట్ చేసుకొని కెమెరా పిక్సెల్ అనే ఫంక్షన్ ని 2 టైమ్స్ డిఫైన్ చేసుకున్నా. ఒకదానికి 1 పారామీటర్ పాస్ చేస్తా, ఇంకో దానికి 3 పారామీటర్స్ పాస్ చేసుకున్నా. ఒక ఫంక్షన్ కి జస్ట్ కెమెరా పిక్సెల్ ని పారామీటర్ గా పాస్ చేస్తా, ఇంకో ఫంక్షన్ కి కెమెరా పిక్సెల్ తో పాటు హైట్ అండ్ విడ్త్ కూడా పాస్ చేస్తా. మెయిన్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి జస్ట్ కెమెరా పిక్సెల్ పాస్ చేసినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. కెమెరా పిక్సెల్ తో పాటు హైట్ అండ్ విడ్త్ పాస్ చేసినప్పుడు సెకండ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. దీన్నే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటాం. పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకొని 2 క్లాసెస్ లో సేమ్ మెథడ్స్ క్రియేట్ చేసుకుంటే చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు పేరెంట్ క్లాస్ మెథడ్ ని చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేస్తుంది. దీన్నే ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఇంతే సింపుల్. ఇదే పాలిమార్ఫిజం కాన్సెప్ట్. దీన్నే రన్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని అంటాం. నెక్స్ట్ వీడియోలో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చెప్తాను. పేజ్ ఫాలో చేసి పెట్టుకోండి, లేకపోతే మిస్ అయిపోతారు. అలానే ఈ రీల్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.